ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆశా. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి పట్టు చీరల కలెక్షన్. ఈ పట్టు చీర నాది పెళ్ళిది అండి, 30 సంవత్సరాల క్రితంది. ఈ పట్టు చీర స్పెషల్ ఇది. ఇలా గ్రీన్ శారీ, ఇలా చిన్న చిన్న బుటీస్ వస్తాయండి. ఇవి గోల్డ్ బుటీస్ వస్తాయి. మనకి పింక్ అంచు వచ్చింది, చూసారా? ఇలా ఉంటుంది శారీ మొత్తం. పళ్ళు ఇలా వచ్చిందండి. దానికి నేను బ్లౌజుని ఇదైతే ఫిట్ చేసుకొని ఇది వేసుకుంటున్నాను. ఓకేనా? ఇది నా ఫస్ట్ పట్టు చీర. చూడండి, ఇది రెండో పట్టు చీర. నేను ఇలా అయితే మడిచి పెట్టుకుంటానండి. మీకు కావాలంటే చెప్పండి, నేను చూపిస్తాను. దీని లోపలే ఉందండి బ్లౌజ్ కూడా. శారీ ఇదండి. మనకు శారీ అంతా ఇలా వస్తుంది. బార్డర్ ఇలా వస్తుందండి, గోల్డ్ కలర్తో. చిన్న చిన్న రిబ్బన్ దానిలాగా పింక్ బార్డర్ వచ్చింది. మనకు పళ్ళు వచ్చేసి మొత్తం ఇదండి. పళ్ళు ఇది. మనకు శారీ మొత్తం ఇది. చిన్న బార్డర్, పింక్ బార్డర్ ఇచ్చాడు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదండి. నేను ఇలా మగ్గం వర్క్ చేయించుకున్నాను, చూసారా? ఇది రెండో శారీ అండి. ఇది ఆల్ ఓవర్ ఫుల్ వర్క్, హ్యాండ్స్కి ఫుల్గా వస్తుందండి. ఇలా చేయించుకున్నాను. కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్కి. ఇదండి రెండో శారీ. చూడండి, ఇదొక శారీ. ఇది వెయిట్లెస్ పట్టండి. మనకు శారీ అంతా ఇలా వస్తుంది. మనకు పళ్ళు ఇదండి. పళ్ళు ఇలా ఇచ్చాడు, అంటే బుటీస్ వచ్చేసి దగ్గరగా వస్తాయి. ఈ శారీకి కింద పక్క ఇలా ఇలా జిరాఫీలతో వచ్చిందండి. ఈ కింద బ్లాక్ బార్డరు, కింద గ్రీన్ వచ్చిందండి. బ్లాక్ బార్డర్తో చిన్న గ్రీన్ రిబ్బన్ లాగా ఇచ్చాడు. శారీ మొత్తం ఇదండి. మెరూన్ బ్లాక్ అండ్ కాంబినేషన్లో ఉంటుంది ఈ శారీ. ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ. దీనికి వచ్చేసి ఇదండి బ్లౌజు, చూసారా? డిజైన్ అయితే ఇలా చేయించుకున్నానండి, పికాక్ వేసి. హ్యాండ్స్ ఇలా ఉంటాయి. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ శారీ అండి ఇది. ఇది ఇంకో శారీ అండి. ఇది క్రీమ్ కలర్ శారీ, చూసారా? ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది. బార్డర్ వచ్చేసి ఇలా ఉంది. ఈ బ్లౌజ్కి నేను ఈ వర్క్ అనేది నేను చేసుకున్నానండి. చూడండి ఎలా ఉందో. ఈ వర్క్ అంతా హెవీగా ఉండాలని ఇలా నేను చేసుకున్నాను. హ్యాండ్స్కి అయితే ఇలా చేసుకున్నానండి. ఇలా పైన వేసి 2 లైన్స్ వచ్చి ఇక్కడ బుటీస్ లాగా పెట్టుకున్నాను. ఈ వర్క్ అంతా నేను చేసుకుందేనండి. హెవీగా కావాలని ఇలా చేసుకున్నాను. ఇదొక శారీ అండి, ఓకేనా? ఇదొక శారీ అండి. దీన్ని ఏమంటారు చెప్పండి, ఏం శారీనో మీరే చెప్పండి. నాకైతే దీని పేరు సరిగ్గా గుర్తులేదు. శారీ అంతా ఈ కలర్ అండి, ఆరెంజ్ కలర్. పర్పుల్ కలర్లో చిన్న బార్డర్ వచ్చింది కింద. మనకి పళ్ళు వచ్చేసి ఇది ఇచ్చాడండి పళ్ళు.
శారీ మొత్తం ఇది వస్తుంది. బ్లౌజ్ ఏమో ఇది ఇచ్చాడండి, పళ్ళు కలరు. దీనికి నేను బ్యాక్ ఓపెన్ పెట్టుకొని నేను ఇలా చేసుకున్నానండి. చూసారా, నేనే చేసుకున్నానండి ఇలా మోడల్గా. బ్యాక్ ఓపెన్ పెట్టించి నేను ఇలా మోడల్ అనేది తయారు చేసుకున్నానండి. చూడండి, హ్యాండ్స్కి వచ్చేసి ఇలా చిన్న బార్డర్ లాగా ఇలా ఇచ్చాను, చిన్న లైన్స్ అయితే ఇచ్చానండి. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే, ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా చేశాను, చూసారు కదా. ఇది ఒక శారీ అండి. చూడండి, శారీ మొత్తం కలర్ ఇది. బార్డర్ వచ్చేసి ఇది, బార్డర్ వచ్చేసి ఇది, శారీ మొత్తం ఇది. పళ్ళు చూపిస్తానండి. పళ్ళు ఇది, పళ్ళు మనకి ఇలా ఇచ్చాడు. పళ్ళు మొత్తం ఇది. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదండి. చూసారు కదా, ఈ కాసులతో చేయించానండి వర్క్. కాసులతో చేయించాను వర్క్. చిన్న చిన్న బుటీస్ ఇచ్చాడు ఇక్కడ. హ్యాండ్స్ చూడండి ఎలా ఉన్నాయో, హెవీ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్కి వచ్చేసి. ఇప్పుడు కాసు ఫేమస్ కదా, అందుకని కాసులతో చేయించానండి. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. బర్త్డేకి గిఫ్ట్గా తెచ్చారండి, సర్ప్రైజ్గా ఏదైతే తెచ్చిచ్చారు. ఇది ఒక శారీ అండి. ఇది కనకాంబరం కలర్ శారీ. బార్డర్ వచ్చి దీనికి పైన చిన్న బార్డర్ వచ్చింది, కింద ఏమో పెద్ద బార్డర్ అండి. శారీ అంతా ఇది ఇలా వచ్చింది, ఇలానే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ. మనకు పళ్ళు వచ్చేసి ఇదండి, పళ్ళు ఇది. పళ్ళు ఇలా ఇచ్చాడు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఈ బ్లౌజ్ ప్లెయిన్గానే కుట్టించుకున్నానండి, అన్నిటికీ వర్క్లు ఎందుకు లేనని. ఇదొక శారీ అండి. ఈ శారీ ఎలా ఉందో చూద్దాం మరి. చూడండి, శారీ అంతా ఈ కలర్లో, మెంతి కలర్లో వస్తుందండి. పైన బార్డర్ వచ్చేసి ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది, కింద బార్డర్ వచ్చేసి ఇలా లైన్స్ వస్తాయండి. మనకి పళ్ళు వచ్చేసి ఇది ఇలా వచ్చిందండి, ఫ్లవర్స్తో డిజైన్ ఇచ్చాడు. ఇలా వచ్చింది పళ్ళు మొత్తం. ఇదిగో చూడండి, ఇలా ఉంటుంది పళ్ళు. ఇదండి, సన్న పూసలతోటి ఇలా చేయించాను వర్క్. చిన్న చిన్న బుటాస్ తోటి. హ్యాండ్స్ చూడండి ఎలా ఉందో, హ్యాండ్స్కి ఇలా ఉందండి. ఈ వర్క్ కూడా చాలా బాగుంటుందండి. ఇది గ్రే కలర్ శారీ అండి. గ్రే కలర్కి మెరూన్ కలర్ అంచు వచ్చింది, చూడండి. శారీ కలర్ అంతా ఇదండి. బార్డర్ వచ్చేసి ఇదండి. ఇది అమ్మాయిలు దీపాలు పెడుతున్నట్టు వచ్చిందండి బార్డర్కి. శారీ మొత్తం చిన్న చిన్న బుటాస్ వచ్చాయి. పళ్ళు ఎలా ఉందో చూద్దామండి. ఇదిగోండి, పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. పళ్ళు ఇలా ఇచ్చాడండి మనకి. దీని బ్లౌజ్ ఎక్కడుందో కనపడలేదు, ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇది కూడా మగ్గం వర్క్, ఫుల్ వర్క్ చేయించాను.
ఇదొక శారీ అండి. ఇది గ్రీన్ చీర, గ్రీన్కి ఇట్లా లైట్ పింక్ బార్డర్ వచ్చింది, ఆనియన్ కలర్ లాగా. ఇది ఆనియన్ పింక్ కలర్ వచ్చిందండి, బార్డరు సన్న బార్డరు సారీ మొత్తం. పళ్ళు ఇదండి, పళ్ళు ఇలా ఇచ్చాడు మనకి. శారీ మొత్తం ఇది. ఓకేనా? బ్లౌజ్ చూద్దాం, బ్లౌజ్ ఎలా ఉందో. బ్లౌజ్ అప్పుడు రోజుల్లో మామూలు మోడలే పెట్టించుకున్నానండి, ఇలా పెట్టించాను మోడల్. ఇలా 2 లైన్స్ వేసి ఇక్కడ ఫ్లవర్ లాంటిది ఏదో వేయించాను. ఇది అప్పుడు మోడల్ అండి, వర్క్ చేయించుకోకుండా ఇలా చేయించుకున్నాను. ఓకేనా? ఇదొక శారీ అండి. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో, గ్రీన్, వైలెట్ 3 కలిసి వస్తాయి. చూడండి, శారీ అంతా ఇలా వస్తుంది. శారీ అంతా ఇదండి, ఎల్లో వైలెట్ ఇలా వస్తుంది. చిన్న బార్డర్ గ్రీన్ ఇచ్చాడండి, చిన్న బార్డర్ ఇచ్చాడు సన్నగా. మనకు పళ్ళు వచ్చేసి గ్రీన్ అండి. పళ్ళు ఇదండి. ఈ శారీ బ్లౌజ్ ఇదండి. ఈ బ్లౌజ్ కూడా దీనికి ఈ మోడల్ నేనే చేసుకున్నానండి. ఇలా సన్న డిజైన్ ఒక ముక్క తీసుకొని దానిలో సన్న డిజైన్ నేనే కుట్టుకొని ఈ ప్యాచెస్ వేసుకున్నాను. ఇది ఒక మోడల్ అండి. ఇది బ్యాక్ ఓపెన్ పెట్టించాను, ఇట్లాగా బ్యాక్ ఓపెన్ పెట్టించి ఇలా మోడల్ చేసుకున్నాను. హ్యాండ్స్ కూడా ఇలా వేసుకున్నాను. బాగుంది కదా? ఇది ఒక శారీ అండి, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ. ఇట్లా వస్తుంది శారీ మొత్తం, ఇలా వచ్చిందండి. బార్డర్ చిన్న బార్డర్ ఇచ్చాడు, పింక్ బార్డరు పైన. ఇది పైన బార్డర్. ఈ కుచ్చులు నేనే వేసుకున్నానండి. శారీకి బార్డర్ ఇది పెద్ద బార్డర్ వచ్చిందండి. శారీ అంతా గ్రీన్ అని చెప్పాను కదా. మనకి పళ్ళు ఇదండి, పళ్ళు మొత్తం ఇలా ఇచ్చాడు, చూసారా పళ్ళు అది. బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు. ఈ బ్లౌజ్ కూడా ఈ కాసులు పెట్టి నేనే చేసుకున్నానండి. ఓకేనా? ఇది ఒక శారీ అండి. ఇది ప్లెయిన్ అంటే వెయిట్లెస్ పట్టండి, బ్లాక్ శారీ. చూడండి, చీర మొత్తం ఇలా ఇలా వచ్చింది. ఇది బార్డర్ అండి, కింద మనకి కుచ్చిళ్ళ దగ్గర అదే కింద వస్తుంది అది అంచు. ఇది కింద ఇలా ఇచ్చాడు. మనకి చీర అంతా ఇట్లా బుటాస్ వస్తాయి. పళ్ళు వచ్చేసి హెవీగా ఇస్తుంది. పళ్ళు ఇదండి, పళ్ళు ఇలా ఇచ్చాడు మనకి. దీని బ్లౌజ్ కూడా ఇక్కడ మిస్ అయిందండి.
ఇది ఒక శారీ, ఇది ఒక శారీ అండి. ఇది మంగళగిరి పట్టు శారీ. మొత్తం వచ్చేసి వైలెట్ కలర్ అండి. కలర్ చూడండి ఇలా వస్తుంది. పెద్ద బార్డర్ ఇచ్చాడు దీనికి. ఇది మంచు మనకి బుటాస్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బుటాస్ ఇస్తాడు చీరలో. మనకి పళ్ళు వచ్చేసి ఇక్కడ ఇలా ఉంటుందండి. పళ్ళు వచ్చేసి ఇలా ఫ్లవర్స్తో ఇచ్చాడండి. పళ్ళు మొత్తం ఇది. దీని బ్లౌజ్ వచ్చేసి రెడ్ ఇచ్చాడు. దీన్ని కూడా ప్లెయిన్గా కుట్టించుకున్నానండి. చూడండి ఇలా వచ్చింది బ్లౌజు. ఓకేనా?